గుంటూరులో ఎలా ఉంది? గుంటూరు నుంచి మా ప్రతినిధి నాగరాజు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒక జ్యువెలరీ షాప్లో ఉన్నారు నాగరాజు కూడా. నాగరాజు, గుంటూరులో కస్టమర్లు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇది 1 lakh టచ్ అవ్వడాన్ని? అలాగే వ్యాపారస్తులు ఏమని చెప్తూ ఉన్నారు? అంటే సాధారణంగా పెళ్ళిళ్ళ సీజన్ దాదాపు 2 రోజుల క్రితం పెళ్ళిళ్ళ సీజన్ అయితే స్టార్ట్ అయింది. కానీ షాపుల్లో మాత్రం ఇంకా వెలవెలపోతూనే ఉన్నాయి. ప్రస్తుతం వేళ్ల మీద లెక్కబెట్టిన సంఖ్యలో కూడా ఇక్కడ వినియోగదారులు అయితే లేరు. వాళ్ళంతా కూడా ₹1,00,000 మార్కు దాటిపోవడంతోనే అనుకున్న ప్లాన్స్కి విరుద్ధంగా కూడా ప్రస్తుతం అయితే మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం కొంతమంది కస్టమర్స్ ఉన్నారు. అయితే సాధారణంగా మార్కెట్లో ₹1,00,000 ఆన్లైన్ మార్కెట్లో టచ్ అయింది. కానీ ఇంకా కొంత ఇక్కడికి వచ్చినట్లయితే ఆ స్థాయిలో అయితే ₹1,00,000 మార్క్ అయితే స్టార్ట్ అవ్వలేదు. మేడం, మీరు బంగారం కొనడానికి వచ్చారు కదా, ఏమనుకుంటున్నారు? ఎంత ₹1,00,000 దాటిందా? ఏమనుకుంటారు? ఎంత ఉంది ప్రస్తుతం మీరు కొనుగోలు చేయడానికి? మీరు చెప్పండి. అప్రాక్సిమేట్ 9,000 అని చెప్తున్నారండి. మామూలుగా ₹1,00,000 మార్క్ దాటింది. వాళ్ళే దాటిందని తెలిసింది మాకు. మీ ప్లాన్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే ఎంత కొనుగోలు చేయడానికి వచ్చారు? ఇప్పుడు ఎంత కొనుగోలు చేస్తున్నారు? ఇప్పుడు నేను ఒక 2 lakhs కొనుగోలు చేశాను. ఇప్పుడు ఇంకా బంగారం ఇంకా కొన్ని ఓపిక లేదండి. వాళ్ళకే చాలా బడ్జెట్ అయిపోయింది. ఇంకా కష్టం, ముందు గోల్డ్ కొనాలంటే చాలా కష్టం అవుతుంది. ఇంకా ఇది చెప్తా ఉంది. మునుముందు అయితే గోల్డ్ కొనటం కష్టంగా మారింది. అనుకున్న దానికన్నా కానీ ఒక్కసారిగా బడ్జెట్ పెరిగిపోవడంతోనే తాము కొనుగోలు కూడా చేయలేని పరిస్థితి అయితే ఉందని చెప్పేసి కస్టమర్లు చెప్తున్న నేపథ్యం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది.